చంద్రబాబు గారి హయాంలో 145 రూపాయలున్న గ్యాస్ ధరని చంద్రబాబు గారు 305 రూపాయలు అంతే రెట్టింపు చేసి వదిలారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసి వదిలారు. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము 15% కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన ఘనుడు కూడా ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు వేసుకోవడానికి తప్ప దేనికి దూరం కాదని హేళన చేసిన వాడు కూడా ఈ చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే పాపం ఆ రోజు రైతన్నలు అసలే కరువుంది, మేము ఈ కరెంటు భారాన్ని భరించలేము, మేము కట్టలేమని ఎంత మొత్తుకున్నా చంద్రబాబు గారు వినలేదు. మీరు కట్టాల్సిందే అని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టి ప్రత్యేకమైన కోర్టులను కూడా పెట్టారు. ఇంట్లో సామాన్లను మోటార్లను కూడా ఎత్తుకుపోయారు. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలకు పెంచడానికి నిరసనగా 13 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళన జరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన కుటుంబ వాళ్ళని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులని పరామర్శించడానికి వెళ్లారు చంద్రబాబు గారు. అంతటి క్రూరుడు చంద్రబాబు గారు. పాపం అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టుకోలేక మన రాష్ట్రంలో వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు గారు 2 ఎకరాలతో మొదలు పెట్టారు. ఈ రోజైన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఉంది. చంద్రబాబు గారి ఆస్తులు దేశ విదేశాలలో ఎక్కడ చూసినా ఉన్నాయి. చంద్రబాబు గారు లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చిన్న ముక్కలు చేసి ఆయన అనుకూలస్తులకు పప్పు బెల్లాలుగా ఇచ్చేశారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రభుత్వ భూములన్నా అది ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు చంద్రబాబు గారు తీసుకెళ్లి అవన్నీ ఆయన బేరామీలకు ఇచ్చేసుకున్నాడు. చంద్రబాబు గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు సమాన అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు గారి కంటే అవినీతి పరుడు లేనే లేడని ఎన్టీ రామారావు గారు వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట కూడా అన్నారు. ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఉచ్చం నీచం లేదు, మానవ మర్యాద లేదు, సభ్యత సంస్కారం లేదు, మనుషులు మమతలు లేవు. అధికారం కోసం ఏ అడ్డదారులైనా తొక్కడం, ఏ అబద్ధాలైనా చెప్పడం, అడ్డొచ్చిన వారిని అణిచివేయడం, ప్రజలను మోసగించడం ఇది చంద్రబాబు గారి సాంప్రదాయం అని నేనంటం లేదండి. ఎన్టీ రామారావు గారు సొంత అల్లుడి గురించి అన్న మాటలు ఇది చంద్రబాబు గారి చరిత్ర. చంద్రబాబు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం ముఖ్యమంత్రిగా. అసలు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ప్రజల గురించి ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి